ఉలవ చారు తయారు చేసుకుంటున్నానండి. ఇవాళ ఆదివారం కదా. ఉలవలనండి రాత్రిపూట శుభ్రంగా కడుక్కొని ఎక్కువ నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి. ఆ నీళ్ళతో డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నేను స్టవ్ మీద ముందు మనం ఎచ్చబట్టేటట్టుగా హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని వదిలేద్దామండి ఒక 2 గంటల పాటు. వదిలేసుకున్న తర్వాత అండి ఇక మనం ఇచ్చేసేసుకోండి కూర. దాంట్లో ఇక మనకు శ్రమ అనేది అసలు ఏమి ఉండదండి. చాలా తేలిక కూడా. మనం అప్పుడప్పుడు అండి ఆదివారం నాడే పెట్టేసుకుందామండి. ఇప్పుడండి నేను తయారు చేసేసుకుంటున్నాను. నాకు చారు రెడీ అయిపోయాయి. తాలింపు వేసుకోవటానికండి నాకు పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, కొంచెం నానబెట్టుకున్న చింతపండు రసం ఇవి తీసుకుంటున్నాను. మా చిన్నప్పుడు అండి మా పెద్దమ్మండి ఎద్దులకి నానబెట్టేదండి. పగలు ఉదయం పూట నానేసేసి మధ్యాహ్నం పూట తను తయారు చేసేసేది, ఉడకబెట్టేది. అప్పుడు గ్యాస్ పొయ్యిలు కాదు కదండి, కట్టెల పొయ్యి మీద పెట్టేసేసి 7 ఉలవల్ని వంచేస్తే కాస్త నీళ్ళు వస్తే ఎక్కువ కుడితి అనేది ఉండేదండి. అప్పుడు ఎంగిలి నీళ్ళంటిని కుడితి అనేవాళ్ళు. దాంట్లో పారపోసేది. దానికి అవసరమైనప్పుడే తాలింపు వేసుకునేది. మాకు అవసరమైనప్పుడు తెచ్చుకోనండి మేము కూడా తాలింపు వేసుకుంటే మా అమ్మ మాకు తాలింపు వేసి అన్నంలో పెట్టేసేదండి. ఇప్పుడంటే కమర్షియల్ అయిపోయింది కాబట్టి రకరకాలుగా తయారు చేస్తున్నారు ఉలవ చారుని, అంటే అమ్మటానికండి. కానీ అట్లా కాదు, ఆ రోజుల్లో కమర్షియల్ లేదు కదండి, నమ్మటం లేదు కదా. వేడిగా అండి మనం ఉలవ నీళ్ళతో తాలింపు వేసేసి మాకు అన్నంలో పెట్టేసేవాళ్ళు. ఆ రుచి వేరండి, అదే బాగుంటుందండి. ఇప్పుడు మనకు అమ్మకటానికి తయారు చేసే కావచ్చు, ఆ పద్ధతులను చాలామంది చేస్తున్నారు. అది తీయగాని వెగుటి పుట్టేటట్టు ఉంటాయండి. అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎక్కువ మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ ఇట్లాగే తయారు చేసేవాళ్ళు. ఉడికించుకున్న ఉలవల్ని మేము కూడా కొంచెం గిన్నెలో పెట్టుకొని గుగ్గిళ్ళలా తినేసేవాళ్ళం అండి. తాలింపు కానీ ఏమి వేసేవాళ్ళం కాదు. గుగ్గిళ్ళులాగా ఒక గిన్నెలో పెట్టుకొని తినేసేవాళ్ళమి. మిగతాయి అండి ఎక్కువ ఎద్దులకేనండి పెట్టేది. ఆ రోజుల్లో ట్రాక్టర్లు కానీ లారీలు ఏమి లేవు కదండి. ఎక్కువ పాపం ఎద్దులే కదా కష్టపడేది అన్ని పనులకి. అందుకని వాటికి బలమైన తిండి పెట్టేవాళ్ళండి ఎద్దులకి, అవి మెత్తబడకుండా ఉండటానికి. ఇప్పుడు రెడీ అయిపోయాయండి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇట్లా చేస్తేనే ఉలవచారు రుచి పెరుగుతుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఏముందండి, ఒక పొయ్యిని వదిలేయటము, సిమ్లో పెట్టి ఉడికించుకోవటమేను. ఎప్పుడైనా ఒకసారి తయారు చేసుకోవటమే కదండి ఉలవచారు. శ్రమ అనుకుంటే ఎట్టండి, ఇక్కడ శ్రమ ఏముందండి. నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే శ్రమ అనేదే ఉండదండి. ఇక తయారు చేసుకుందాము. ఉడికిపోయాయి చూడండి మీరే, చక్కగా ఉడికిపోయాయండి మెత్తగా. చూసారు కదా, ఎట్లా ఉడికితే సరిపోతుంది. తాలింపు వేసుకోవచ్చు, ఉట్టి కూడా గిన్నె పెట్టుకొని తినేయచ్చండి. మనం వీటిని పడేయటం ఎందుకండి, ఇది తినే వస్తువే కదా, పడేసే బదులు తినేద్దామండి ఏదో ఒక రూపాయన. తాలింపుకండి గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు వంచుకుందామండి ఈ నీళ్ళని. మనము ఉలవల్ని వంచేసుకున్నాను, నీళ్ళని సపరేట్ చేసుకున్నాను. ఇదిగోని ఇట్లా వచ్చాయి. వీటిని తినేద్దామండి, తాలింపు కూడా వేయని అవసరం లేదు. ఎందుకండి, తినేస్తే పోతుంది. అన్నిటికీ నూనె వాడుకోవటం ఎందుకండి, చక్కగా చల్లారినాక తినేయచ్చు. తలా గుప్పుడు తింటే అయిపోతాయి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు వేసుకుందాము. మగ్గనిద్దామండి వీటిని. ఈ ఉలవ నీళ్ళలోనండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని మనం ఇట్లా వాటర్ తయారు చేసుకుందాము. ఈ నీళ్ళని దీంట్లో పోసేసుకుందాము. ఈ ఉప్పును కూడా వేసేద్దామండి. చక్కగా సరిపోయింది కదా చూడండి. దీని తాలింపులో వేసేసుకోవటమేను. ఇప్పుడు దీంట్లోకి కారం, పసుపు వేసుకుందాము.
ఇప్పుడు దీనిలోకి చింతపండు, ఉలవ నీళ్ళు కలిపిన వాటర్ పోసేసుకున్నాము. రెడీ అయిపోయాయండి. ఇంతేనండి చేసుకోవటము. చాలా చాలా తేలికండి. చూశారు కదా మీరు. మనం తాలింపు వేసిన తర్వాత కాసేపు తెల్లిన తర్వాత దించేసుకోవటమేను. ఇప్పుడు మనం అన్నంలో పోసుకో తింటేనండి ఉలవ చారుతో అన్నం తిన్నట్టే ఉంటుందండి. ఇట్లా ఈ విధంగా చేసుకొని తీపిగా అసలు ఏమి ఉండదండి. విడిగా తయారు చేసుకునేవండి కొంచెం తీపిగా ఉండి అసలుకి ఎగుటు అనిపిస్తాయి. ఇది ఎగుటు అనిపించదండి. ఎంత అన్నమైన తినాలనిపించేటట్టుంటే ఈ విధంగా చేసుకుంటే ఉలవచారు ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నంలో పోసుకొని తింటూ ఉంటే. ఇది అమ్మమ్మూల కాలం నాటి ఉలవచారు పద్ధతి అండి ఇది.